నమస్తే అండి. జాతీయ పార్టీలు మరింత బలం పుంజుకోవడానికి ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటాయి, అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి, అవసరమైతే స్వాహా చేసేస్తూ ఉంటాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టైల్ ఎలా ఉండేదంటే ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాలని ఎదగనీయకుండా కూలుస్తుండడము, నిధులు ఇవ్వడంలో జాప్యం చేయడం, అసలు నిధులు ఇవ్వకపోవడం, వేధించడం, రకరకాల ఇష్యూలు ఉపయోగించి ఇరికించి వేధించడం, ఇలా ఎదగనీయకుండా ఆ విధంగా చేస్తూ ఉండేది. ప్రత్యర్థి పార్టీలలో ఉన్నటువంటి ప్రభుత్వాలని అలా దెబ్బతీస్తూ ఉండేది. అప్పుడు జాతీయ స్థాయిలో మరో ప్రత్యామ్నాయం లేనటువంటి సమయంలో ప్రాంతీయ పార్టీల ఇష్యూ నడుస్తుండేటటువంటిది. కాంగ్రెస్ పార్టీని ఈ పరిస్థితులను విమర్శించింది అప్పుడు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి సాగుతూ వారికంటే ఎదగడము, లేదంటే ప్రత్యర్థిని జాగ్రత్తగా తొక్కేయడం లాంటి ప్రయత్నం చేయడం. ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలలో ఒక వెలిగినటువంటి దేవగౌడ్ని ప్రధానిని చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే. అట్లాంటి జేడీఎస్ ఇప్పుడు ఏమైంది? బీజేపీ అడుగుజాడల్లో నడుస్తుంది. మేమే దేశ నిర్దేశం చేస్తున్నాము అని అనుకుంటున్నటువంటి తెలుగుదేశం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది. ఏఐడిఎంకే ఎక్కడుందో దానికే తెలియనటువంటి పరిస్థితి. బీజేడీ పక్కన కూర్చొని ఉంది. కాస్తో కోస్తో హడావిడి చేస్తున్నటువంటి వాళ్ళు తమిళనాడులో స్టాలిన్, బెంగాల్లో మమతా గారు. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి అంటే బీజేపీకి రాజ్యసభలో బలం లేనప్పుడు అవతల పార్టీ వారిని అబ్జర్వ్ చేయడం. గతంలో టీడీపీకి 6 రాజ్యసభ సభ్యులు ఉంటే 4 బీజేపీలోకి వెళ్ళిపోయారు 2019 ఆ సమయంలో. సుజనా చౌదరి, సీఎం రమేష్ గారు ఇట్లాంటి వాళ్ళు. అయితే దాని కారణంగా టీడీపీలో ఆర్థిక మూలాలు బలంగా ఉన్నటువంటి అట్లాంటి వ్యక్తుల జోలికి వెళ్ళలేదు. ఎటువంటి ఇబ్బందులు కూడా వారిని పెట్టలేదు. దీనివలన వారు సేఫ్గా వారి ప్రయాణం వాళ్ళు చేసుకున్నారు, చేయటానికి సాధ్యపడింది. మొదట స్టార్ట్ చేశారు, వెంటనే బ్రేక్ పడింది. ఎందుకు? ఈ 4 కలిసిపోవటం వలన. ఒప్పందానికి అడిగితే జగన్ వద్దన్నారని. అయితే ఢిల్లీ సర్కిల్లో వినబడేది ఏంటంటే అధికారంలోనికి వచ్చిన తరువాత బీజేపీ గవర్నమెంటు సెంట్రల్లో 4 లోక్సభ సభ్యులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఈ 4 కూడా బీజేపీలోకి వచ్చేయమని చెప్పి అడిగారు అని. 2/3 కావాలి కాబట్టి కనీసం 3 కావాలి. ఇక్కడ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ఒకరు దోస్తు, ఒకరు కుటుంబ సభ్యులు కావడం వలన వాళ్ళు రాలేరు కూడా. ఇంకా అరకు ఎంపీ, తిరుపతి ఎంపీ వారిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అమితమైనటువంటి గౌరవం ఉన్నవారు కాబట్టి కుదరలేదు. ఇటువైపు బీజేపీకి ఒక్కరిద్దరైతే తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. 2/3 కనీసం 3 ఉండాలి, అది కుదరలే. ఇంకా రెండో వైపు ఇక రాజ్యసభకు వచ్చేటప్పటికి 11కు 11 సీట్లు దక్కించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే వైసీపీ నుంచి 8 మందిని తమకు కావాలని అడిగారని, దానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారని, గతంలో చంద్రబాబులాగా ఆయన ఫాలో అయ్యేటటువంటి మాదిరిగా ఆయన్ని ఫాలో అయ్యి చేస్తే బాగుంటుంది కదా అంటే తిరస్కరించారని, దాని ఫలితంగానే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఒకరి తర్వాత ఒకరు రాజ్యసభ ఎంపీలు రాజీనామాలు చేయటం, ఇట్లాంటి పర్వం కొనసాగుతుండటం. ఇది ఢిల్లీలో వినిపిస్తున్నటువంటి మాట తాజాగా. నమస్తే.